అందరికీ శుభాశిస్సులు. వివాహ ముహూర్తం ఇది మన భవిష్యత్తుని, వివాహ జీవితాన్ని, వివాహ జీవితంలో సుఖ సంతోషాలని ఇది సూచించేటటువంటి ముందు సూచిక లాంటిది అనమాట వివాహ ముహూర్తం అనేది. వివాహ ముహూర్తము అనుకూలంగా ఉంటే ఆ వివాహం తర్వాత వధూవరులిద్దరి జీవితం కూడా మంచి అనుకూలమైనటువంటి రీతిలో ప్రయాణం చేస్తుంది. మీ యొక్క వివాహం కానీ, లేదు మీ పిల్లల యొక్క వివాహం కానీ, మీ యొక్క మనవ సంతానం యొక్క వివాహం కానీ, నేను ఇప్పుడు చెప్పబోయే విధంగా మంచి ముహూర్తంలో నిర్ణయించబడితే మాత్రం వారికి జాతకంలో ఉండేటటువంటి చాలా దోషాలు కూడా తగ్గిపోయి వారికి మంచి అనుకూలమైనటువంటి జీవితం ఏర్పడడానికి దోహదపడుతుంది. అసలు ఈ వివాహ ముహూర్తం ఏ రోజు ఎలా ఉన్నప్పుడు పెట్టించుకుంటే మంచిదో చెప్తాను. ముందు మనం వారాలు చూద్దాం. బుధవారం, గురువారం, శుక్రవారం ఇవి చాలా మంచి అనుకూలమైన వారాలు. ఆదివారం, శనివారం మిశ్రమంగా ఉంటాయి. సోమవారం, మంగళవారం అసలు పనికిరావు. ఇకపోతే నక్షత్రాలు రోహిణి, మృగశిర, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాలు ఉన్నటువంటి రోజులు చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే అశ్విని, చిత్త, పుష్యమి, తర్వాత శ్రవణం, ధనిష్ట, ఇంకా శతభిషం ఈ నక్షత్రాలు అంత ప్రశస్తమైనవి కాదు, మిశ్రమంగా భావించాలి. తర్వాత భరణి, కృతిక, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వభాద్ర ఇవి అస్సలు పనికిరాని నక్షత్రాలు అన్నమాట. తర్వాత తిథులు చూస్తే విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి ఈ తిథులు చాలా మంచివి. త్రయోదశి అంటే పౌర్ణానికి ముందు త్రయోదశి ఒకటి వస్తుంది, అది మంచిది. అమావాస్యకి ముందు వచ్చే త్రయోదశి మంచిది కాదు. ఇంకా పౌర్ణమి కూడా పనికిరాదు. వివాహ ముహూర్తానికి పౌర్ణమి కూడా అంత ప్రశస్తమైంది కాదు. తర్వాత లగ్నాలు ఏ లగ్నంలో జరిగితే మంచిది. అసలు లగ్నం అంటే ఏంది? ప్రతిరోజు 12 లగ్నాలు, ఒక రోజుకి 24 అవర్స్కి 12 లగ్నాలు ఉంటాయి. ఈ 12 లగ్నాల్లో ఏ లగ్నం అంటే లగ్నం ఒక్కటి సుమారుగా 1.5 గంట నుంచి 2.5 గంట వరకు ఉంటుంది. మొత్తం అన్ని లగ్నాలు అంటే 12 లగ్నాలు కలిపితే 24 గంటలు ఒక రోజు అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ లగ్నాల్లో వృషభ లగ్నం, మిథున లగ్నం, కర్కాటక లగ్నం, కన్యా లగ్నం, తులా లగ్నం, ధనస్సు లగ్నం, మేన లగ్నం ఇవి చాలా మంచి లగ్నాలు అన్నమాట. ఈ లగ్నాలు జరుగుతున్నప్పుడు ఆ యొక్క ముహూర్తం ఉంటే మంచిది. ఇకపోతే లగ్నానికి ఏదైతే వివాహ ముహూర్తం నిర్ణయించారో ఆ యొక్క లగ్నానికి
7వ ఇంట్లో 8వ ఇంట్లో ఏ గ్రహము లేకుండా ఉంటే మంచిది. అలాగే ఆ లగ్నం యొక్క అధిపతి 2, 4, 5, 7, 9, 10, 11 స్థానాల్లో కనుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ముహూర్తం. అలాగే 3వ స్థానంలో కనుకుంటే అది మిశ్రమాన్ని తెలియజేస్తుంది. 6, 8, 12 స్థానాల్లో మాత్రం లగ్నాధిపతి లేకుండా ఉండటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక ఈ యొక్క లగ్నాల్లో ముహూర్తం దొరకనప్పుడు కొంతమంది వేరే లగ్నాల్లో ముహూర్తం నిర్ణయించడం అనేది జరుగుతుంది. అది ఎలా అంటే మేషం కానీ, లేకపోతే సింహం కానీ, వృశ్చికం కానీ, మకరం, కుంభం వీటిలో కూడా కొంతమంది ముహూర్తాలు పెడుతుంటారు. కాకపోతే అవి అంత ప్రశస్తమైన లగ్నాలు కానప్పటికీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ముహూర్తాలు ఏమీ కూడా మిగతా లగ్నాల్లో అనుకూలంగా లేనప్పుడు కొంతమంది పెడుతుంటారు. అలా పెట్టినప్పుడు ఆ యొక్క లగ్నాధిపతి ఆ లగ్నంలో లేకుండా ఉండటం అవసరం. అంటే వివాహ ముహూర్తం లగ్నంలో కుజుడు కానీ, శని కానీ, రవి కానీ వీళ్ళు ఉండకూడదు. తర్వాత వివాహ ముహూర్త లగ్నంలో బుధుడు, గురువు, శుక్రుడు ఈ 3 గ్రహాల్లో ఎవరున్నా కానీ చాలా మంచి అద్భుతమైనటువంటి ఫ్యూచర్లో శుభ ఫలితాలు కలుగుతాయన్నమాట. అలాగే చంద్రగ్రహం అనేది కూడా చాలా ముఖ్యంగా చూడాల్సి ఉంటుంది. చంద్రుడు ఒకటిలో అంటే లగ్నంలో కానీ, 6వ ఇంట్లో కానీ, 8వ ఇంట్లో కానీ, 12వ ఇంట్లో కానీ ఉండకూడదు. దాన్ని రిప్వ చంద్ర దోషం అంటారు. అలా ఉంటే, అలా లేకుండా చూసుకుంటే మంచిది. అలాగే కొంతమంది మహానుభావులు 8వ ఇంట్లో కుజుడిని పెట్టి ముహూర్తాలు కూడా పెట్టడం నేను చూశాను. అలా అసలు పెట్టకూడదు పొరపాటును కూడా. దాన్ని కుజాష్టమ దోషం అంటారు. అసలు 6, 8, 12 స్థానాల్లో వివాహ ముహూర్తానికి మాత్రం 8 అంటే ఎవరు ఉండకూడదు, 7 అంటా ఉండకూడదు. సరే, తర్వాత చంద్రుడు ఇతర గ్రహాలతో కలిసి ఉంటే దాన్ని భృగు షట్క దోషం అని కూడా అనడం జరుగుతుంది. అలా లేకుండా చూసుకుంటే మంచిది. మీరు పుట్టిన నక్షత్రానికి 10వ నక్షత్రం కర్మతార అంటారు. వీలైతే ఆ కర్మతారలో కూడా ముహూర్తం పెట్టుకోకుండా ఉంటే మంచిది. మీ యొక్క పుట్టిన తిథికి 30వ తిథి కూడా అంత ప్రశస్తం కాదు. అలాగే మీరు పుట్టిన మాసానికి 8వ మాసం వదిలేస్తే మంచిది. అలాగే మీరు పుట్టిన రాశికి 8వ రాశి, పుట్టిన లగ్నానికి 8వ లగ్నం వదిలేస్తే మంచిది. అంటే ఆ లగ్నాల్లో ఆ రాసుల్లో ముహూర్తం పెట్టకుండా ఉంటే మంచిది. ఏమైనా మొదట చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు తప్పనిసరిగా పాటించి ఎటువంటి దోషాలు లేకుండా మంచి అనుకూలమైనటువంటి ముహూర్తం పెట్టుకుంటే జాతకం అనేది మనం రాయలేనప్పటికీ కూడా ఆ ముహూర్తం అనేది మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ముహూర్తం పెట్టించుకొని మీరు ఆ జాతకంలో ఉన్న దోషాలను కూడా తగ్గించుకొని సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. శుభం భూయాత్.